యాక్టినోమైసిస్ అంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు ఏంటి యాక్టినోమైసిస్ అనేది. సాయిల్ లో ఉండే మైక్రోబ్స్ చాలా రకాలు ఉంటాయి, చాలా రకాలు. అవన్నీ కలిపితేనే మట్టి, మైక్రోబ్స్ అన్ని కలిపితేనే మట్టి. బట్ ఈ కెమికల్స్ వలన వాటి డైవర్సిటీ అంటే ఎన్ని రకాలు ఉంటాయి అనేది, ఆ రకరకాలు ఉండే మైక్రోబ్స్ తగ్గిపోతున్నాయి. రెండోది నెంబర్, అంటే ఎన్ని 1 మిలియన్ ఉంటాయా, 2 మిలియన్స్ ఉంటాయా, అట్లా అది కూడా తగ్గిపోతున్నాయి అన్నమాట. సో ఈ యాక్టినోమైసిస్ గురించి సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే, మనకి వర్షం పడినప్పుడు మట్టి వాసన అనేది ఒకటి వస్తుంది కదా, ఆ వాసన ఈ యాక్టినోమైసిస్ వల్లనే వస్తుంది. ఇవి మనకి ఫార్మాస్యూటికల్లో బాగా యూజ్ చేసుకుంటారు, యాక్టినోమైసిస్ ని విపరీతంగా యూజ్ చేసుకుంటారు. మన యాంటీబయాటిక్స్ కానీ దేనికైనా కానీ, స్ట్రెప్టోమైసిస్ అవన్నీ. అగ్రికల్చర్ లో ఈ యాక్టినోమైసిస్ యూజ్ తక్కువ. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనము ఏదో ఫాస్ఫేట్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా అట్లాంటి వాటిని పెంచాలనుకోండి, 2 days లో మాక్సిమం గ్రోత్ వచ్చేస్తుంది. ఈ యాక్టినోమైసిస్ అట్లా కాదు, 21 days వరకు పడుతుంది టైం. అవి మనము గ్రో చేయాలంటే లాంగ్ పీరియడ్ ఉంటుంది. కొన్ని యాక్టినోమైసిస్ కి 21 days, అంతకంటే ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. అందుకని జనరల్ గా వీటి జోలికి ఎవరు వెళ్ళరు అనమాట. కాకపోతే ఈ యాక్టినోమైసిస్ కూడా మనం యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా సాయిల్ లూజ్ అవుతుంది. ఈ ఫోటోసింథటిక్స్, కార్బన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాస్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, కంటిన్యూస్ గా అవి గాల్లోని కార్బన్ డైఆక్సైడ్ ఫిక్స్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఆర్గానిక్ కార్బన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ.